రైతు సోదరులకి గుడ్ న్యూస్. వర్షాకాలం మొదలై 50 రోజులు గడిచిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు లేవు. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఋతుపవనాలు చురుగ్గా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరించినటువంటి ద్రోణి ప్రభావం, దీనికి తోడుగా మరొక ద్రోణి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా మరొక ఆవర్తనం ఉండడం, వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా రాబోయే 3-4 రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులకు మరొకసారి వరద మొదలైంది. జూలై చివరి వారానికి వచ్చేసాం. ఇక జూలై నెలలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 12 సెంటీమీటర్ల వర్షపాతం, అది కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. ఈ కర్ణాటకలో, మహారాష్ట్రలో, వెస్టర్న్ ఘాట్స్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదు కావడంతో కనీసం ఆల్మట్టి డ్యామ్ నిండింది. నారాయణపూర్ కూడా ఈరోజు ఆల్రెడీ జూరాలకి రిలీజ్ చేశారు. ఇక ఋతుపవనాలు కూడా చురుగ్గా మారాయి. తెలంగాణలో మంచి వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.